ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రథమ సంవత్సర నివేదిక సమర్పించి మహాసంకల్పాన్ని మనందరికీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకు కొండంత బలం వస్తా ఉంది. ఈరోజు మనం మహాసంకల్పం చేయడానికి వచ్చాం. ఈ ఉత్సాహం కడ వరకు ఉండాలి. దృఢ సంకల్పంతో ముందుకు పోవాలి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కడ వరకు ఉంటాం, పోరాడతాం, సాధిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. 2 గంటలకు వచ్చారు, ఒక్కరు కూడా కదలలేదు. ఒక్కోసారి మధ్యాహ్నం వచ్చి మళ్ళా సాయంత్రం ఇంటికి పోవాలనిపించినా ఈరోజు సంకల్పం తీసుకోవాలి. ఈ సంకల్పం అయిన తర్వాతనే వెళతామని మీరు ఒక పట్టుదలతో ఉన్నారు. అదే మరిగా 5 కోట్ల తెలుగు వారందరూ ఆంధ్రప్రదేశ్లో టీవీల దగ్గర కూర్చొని మేము కూడా ఈ మహాసంకల్పం తీసుకుంటామని వాళ్ళందరూ కూడా మన కోసం వేచి చూస్తున్నారు. ఇంకో పక్క ప్రవాస భారతీయులు తెలంగాణ కానీ వేరే రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళు కూడా ఏం జరుగుతుందని ఆసక్తితో చూస్తున్నారు. ఈ సందర్భంగా వేదిక పైన సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్, ఈ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారు చేయడానికి రథసారథులందరూ వేదిక పైన ఉన్నారు. నా సహచర మంత్రివర్గ సభ్యులున్నారు, ఎన్జీఓ నాయకులున్నారు, అదే మాదిరిగా సెక్రటరీస్ అందరూ కూడా పైనే ఉన్నారు. ఇక్కడుండే మనం అనుకుంటే నాకు ఏమాత్రం మనం లేదు, ఆంధ్రప్రదేశ్ ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేయడంలో తొందరలోనే సాధిస్తామని నాకు నమ్మకం ఉంది. ఇలాంటి మీటింగ్ వచ్చినప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తమిళలో తెలుగు వారందరూ కూడా గర్వపడే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. అంతేకాదు, జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఎప్పుడూ ఉండే వ్యక్తి ఒక్క నందమూరి తారక రామారావు తప్ప వేరే వాళ్ళు కాదు. ఇది చరిత్ర. ఆయన స్ఫూర్తిని మనం పురికించుకొని ఆయన అనుకున్న ఆశయం కోసం పునరంకితం కావడం కోసమే ఇక్కడ సమావేశమయ్యాం. ఇది ఒక గడ్డ. ఈ యొక్క భూమిని చూస్తే నేను అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆ రోజు పెద్ద ఎత్తున యువత మీటింగ్ పెట్టాము. ఇక్కడ యువ గర్జన ఏం తమ్ముళ్ళు గుర్తుందా మీకు? ఒక సముద్రం మారిగా వచ్చారు. రాష్ట్రం నలుమూలల పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ గర్జన చేశారు.
ఆనాటి అవినీతి కాంగ్రెస్ పార్టీ పైన సంవత్సరం కంటే ముందు ఇదే రోజు ఇక్కడనే నేను ప్రమాణ స్వీకారం చేశాను. మొన్ననే అమరావతికి భూమి పూజ కూడా చేశాం. ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు చూసుకున్నప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఇంకా మన గాయాలు మానలేదు. విభజన వల్ల వచ్చిన ఇబ్బంది, విభజన సమయంలో జరిగిన అన్యాయం, అదే మరిగా విభజనలో కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించిన తీరు, అడుగడుగున మనల్ని అవమానించిన విధానం మన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేము. అందుకని కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు, అవునా కాదా? కుట్ర రాజకీయాల్లో భాగస్వామ్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పారు. అయితే వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. అడుగడుగున మనం చేసే పనులన్నిటికీ అడ్డం పడుతున్నారు. అయినా పర్వాలేదు, నేను మిగిలిన విషయాలు కూడా చెప్తాను. ఈరోజు మీరు ఒకసారి చూడండి, సంవత్సరంలో ఏ కార్యక్రమాలు చేశామో అవన్నీ కూడా ఒకసారి చర్చించుకొని, ఒకసారి స్ఫూర్తి తెచ్చుకొని మళ్లీ మనం పునరంకితం కావడం కోసం ఈ సంకల్ప సభ పెట్టాం. మొన్ననే జూన్ 2వ తారీఖున ఎప్పుడైతే రాష్ట్రం విభజించారో ఆ రోజున నవ నిర్మాణ దీక్ష పెట్టాం. ఆ రోజు మీరు చూస్తే ఇటలీ, సోనియా గాంధీ సొంత దేశం, ఆ దేశంలో ఇండిపెండెన్స్ డే వస్తే ఆ రోజు తీసుకొని మన పొట్టలు కొట్టిన రాజకీయ నేత ఈ సోనియా గాంధీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో జీవితంలో మరవడానికి వీలు లేదు. జూన్ 2వ తారీఖు వస్తే జరిగిన అన్యాయాన్ని ఒకసారి గర్జించవలసిన అవసరం ఉంది. ఎవరైతే ద్రోహం చేశారో వాళ్ళ తెలుగు జాతి ద్రోహులుగా చరిత్ర ఉన్నంత వరకు ఈ గడ్డ పైన కాంగ్రెస్ అడ్డు నిలబడే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా కుట్ర రాజకీయాలు, అవినీతి రాజకీయాలకు మారుపేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజే చెప్పాను, ఎన్నో కేసుల్లో ఉండే వ్యక్తి ఎప్పటికప్పుడు కుట్రలు చేస్తూ నిన్న టీఆర్ఎస్ తో కూడా కలిపి మళ్లీ కుట్ర బంతున్నారంటే మీ కుట్రలు ఇక్కడ జరగవు. తెలుగు జాతి దగ్గర నీ ఆటలు సాగవు. మిమ్మల్ని వదిలిపెట్టమని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. నాకొక నమ్మకం, కష్టపడి పనిచేస్తాను. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి నా దగ్గర ఉంది. ఆ మహానాయకుడి దగ్గర శిక్షణ పొందాను. అందుకని ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సమస్యల్ని సునాయాసంగా ఎదుర్కొంటాం. ఒక్కొక్క సంక్షోభాన్ని ఒక్కొక్క అవకాశంగా మలుచుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు మీ సహకారం కావాలి, మీ ఆశీస్సులు కావాలి. మీ ఆశీస్సులుంటే నేను ఏదైనా చేయగలుగుతాను. ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా తయారు చేసే వరకు, తెలుగు జాతికి ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చే వరకు వదిలిపెట్టని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు చూడండి, 14-15 సంవత్సరం గడచిన మైక్ కొంచెం వాల్యూమ్ పెంచు. గడచిన సంవత్సరం ఆ రోజు మీరు ఒకసారి చూస్తే గవర్నర్ పరిపాలన, మనకు ఆర్థిక లోటు 15,700 కోట్ల రూపాయలు. అదే విషయం నిన్న మొన్న సిఏజీ కూడా ఏదైతే మనకున్నారో ఆడిట్ జనరల్ కూడా వాళ్ళు కూడా సర్టిఫై చేశారు. అంటే 15,700 కోట్ల రూపాయలు మనకు డెఫిసిట్ వచ్చింది. అయినా కూడా చాలా మంది అయితే భయపడేవాళ్ళు, ఆలోచన ఉండేది కాదు.
కానీ నేను ఒకటే ఆలోచించాను. నన్ను నమ్ముకొని మీరందరూ ఓట్లేశారు. నేనైతే మీ కష్టాలు తీరుస్తామని ఆలోచించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాను. నేను చెప్పిన ఎన్నికల ప్రణాళిక తూచా పాటించే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఈ మహాసంకల్పంలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. ఒక పీడ కళ, విభజన, జరిగిన అవమానం, మన గుండెల్లో నాటుకుపోయిన గాయాలు ఎవ్వడూ తీయలేడు. కానీ ఈరోజు ఒక సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకుందాం. ఆ రోజు జరిగింది కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఈరోజు మీరు రాష్ట్రాన్ని విభజించాలనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు లేదా అని నిలదీస్తున్నా. కానీ రాజకీయాల ప్రయోజనాల కోసం చేశారు. దిక్కులేని వాళ్ళగా చేశారు. కట్టుబట్టలతో పంపించారు. మీరు నేను కూడా అవమానాలు ఎన్నో ఫేస్ చేశాం. అయినా ధైర్యంగా ముందుకు పోతున్నాం. ముందుకు పోతాం తప్ప వెనక్కి తిరిగి చూసే సమస్య లేదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే సంవత్సర కాలంలో పోలవరం ప్రాజెక్టు, గోదావరి పైన వచ్చే ప్రాజెక్టు, దీనికి ఒక సంకల్పం చేశాం. పోలవరం ఆంధ్రప్రదేశ్ హక్కు. పోలవరం నీళ్లు కరువు ప్రాంతాల్లోకి రావాలి. ఈ రాష్ట్రంలో కరువు పోవాలంటే గోదావరి జలాలు మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసి మొదటి కేబినెట్ మీటింగ్ లో పోలవరం ఆర్డినెన్స్ తీసుకొచ్చి తెలంగాణలో ఉండే 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. దానివల్ల అడ్డంకులు పోయినాయి. లేకపోతే ఈ ప్రాజెక్టు ఒక కలగా మిగిలిపోయేది. అందుకే తమ్ముళ్ళు నేను చెప్తున్నా, రాబోయే 6-7 సంవత్సరాల్లో గోదావరి నీళ్లు రాష్ట్రం నలుమూలలకు తీసుకెళ్తాం. కరువు ప్రాంతాలకు తీసుకెళ్తాం. భూగర్భ జలాల్ని పెంచుతాం. వర్షపు నీరుని నీరు చెట్టు కార్యక్రమంలో భూగర్భ జలాలుగా మార్చుకుంటాం. ప్రాధాన్యత క్రమంలో అన్ని కాలువలు పూర్తి చేస్తాం. అన్ని కాలువలు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నాకు సహకరించే బాధ్యత, ఆశీస్సులు ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆ సంకల్పం కోసమే ఇక్కడ సమావేశమయ్యాం. సంకల్ప బలం. ఒకసారి సంకల్పం చేసి ఇంకా ఆగదు. ఎన్టీఆర్ స్ఫూర్తితో నేను సంకల్పం చేశానంటే బుల్లెట్ లాగా దూసుకెళ్తాను తప్ప తిరిగి చూసే సమస్య లేదు. రెండోది, మీరు ఒక్కసారి చూస్తే అమరావతి, ఒకసారి ఈ చరిత్ర చూస్తే మనకు రాజధాని కూడా లేకుండా ఉన్న పళంగా పంపించి మీరు రాజధాని ఎట్ట కట్టుకుంటారు, ఎక్కడ కట్టుకుంటారు అని కూడా చెప్పకుండా రాజధాని విషయంలో 13 జిల్లాల్లో ఉండే తెలుగు వారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. విభేదాలు సృష్టించడం కోసం ఒక కమిటీ వేశారు. ఎవరైనా ఒక చిన్న పిల్లవాడిని అడిగితే ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఎక్కడో చెప్పమంటే నేరుగా వచ్చి అమరావతి చూపించేవాళ్ళు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఈ కాంగ్రెస్ పార్టీకి లేకుండా మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తే నేను ఒకే మాట చెప్పాను, ధైర్యంగా నిర్ణయం తీసుకుంటాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకుంటాను, భావి తరాల కోసం తీసుకుంటామని అమరావతి ప్లేస్ లో రాజధాని డిసైడ్ చేశామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకో పక్క ఈ అమరావతి పేరు చూశారు. ఇది కూడా ఒక చరిత్ర. నేను అడుగుతున్నా, అమరావతి పేరు బాగుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగుందని కూడా చేలిపైకెత్తండి.
రెండోది చెప్పండి, అమరావతి రాజధాని ఇక్కడ పెట్టడం, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇక్కడ పెట్టడం సబబు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. నిన్న కూడా ఒక నాయకుడు వచ్చాడు. బాధ కలుగుతుంది, ఆవేశం వస్తుంది, కుట్ర పైన ఓసారి పట్టరాని ఆవేదన కూడా వస్తుంది. మొన్నొచ్చి అంటాడు 33,000 ఎకరాలు మా రైతులు ల్యాండ్ పూలింగ్ కింద ఇస్తే, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ మీటింగ్ లో, వాళ్ళు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అపోజిషన్ పార్టీలు రెచ్చగొట్టారు. ఇంగిత జ్ఞానం లేకుండా సోనియా గాంధీ గారు కూడా ల్యాండ్ పూలింగ్ లో తీసుకోకూడదని విమర్శించారు. కొంతమంది నాయకులు కూడా విమర్శించారు. రైతులు మాత్రం భయపడలేదు, నిండు మనసుతో ఆశీర్వదించారు, ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు. నా మీద నమ్మకం పెట్టుకున్న 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులందరికీ శిరస్సు వంచి వారి పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అది స్ఫూర్తి, అది దూరదృష్టి, అది సంకల్ప సిద్ధి. అందుకే వాళ్ళని అభినందిస్తున్నా. ఈ కార్యక్రమంలో ఎవరైతే రాత్రింబగళ్ళు పనిచేశారో వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఈ రాష్ట్రంలో పేదరికం ఉంది, పేదవాళ్ళకు అండగా ఉండాలి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. మళ్లీ డబ్బులు కావాలంటే అభివృద్ధి జరగాలి, శాశ్వతంగా పేదరికం పోవాలంటే ఉద్యోగాలు రావాలి. మూడు కూడా ఏ విధంగా చేయాలో ఈ సంవత్సరం ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకున్నాను. ఈరోజు ఇంకో పక్క చూస్తే, ఈరోజు మనందరికీ మీరు ఒకసారి చూసినప్పుడు నాకు ఒక అనుభవం ఉంది. హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను, ఒక సిటీ డెవలప్ చేశాను. ఈరోజు తెలంగాణకి హైదరాబాద్ ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది. అమరావతి నగరాన్ని ఒక విశ్వ నగరంగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మనకి ఇబ్బందులున్నాయి, తాత్కాలికం, మనకు వనరులున్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి తీర ప్రాంతం మన సొంతం. ఇంకో పక్క భూగర్భ ఖనిజ సంపద, ఎవరికీ లేని సంపద మనకుంది. గోదావరి నీళ్లు, ఎవరికీ లేని నీళ్లు మనకుండే అవకాశం ఉంది. అన్నింటికంటే మించి మన ప్రజానీకం, తెలివైన ప్రజానీకం, స్మార్ట్ పీపుల్ ఇక్కడి నుంచి పోయి ప్రపంచమంతా ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రపంచమంతా వ్యాపారాలు చేస్తున్నారు, అన్ని రంగాల్లో రాణించారు. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఏమాత్రం అనుమానం లేదు, బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. అన్ని వనరులున్నాయి. దీనికోసమే మీరు ఒక్కసారి ఆలోచిస్తే, నేను 7 మిషన్స్ పెట్టాను, 5 గ్రిడ్లు పెట్టాను, 5 ప్రచార ఉద్యమాలు తీసుకున్నాను. అంతేకాకుండా ఒక దూరదృష్టి ఉంది. అందరూ అంటారు ఈయన ఒక విజనరీ, ఈయన ఒక విజన్ ఉండే వ్యక్తి అని. ఆ విజన్ ఉండే వ్యక్తి కాబట్టి మీరు నాకు ఓట్లేశారు. అందుకని నేను ఈరోజు మీరు చూస్తే ఒక సంవత్సరంలో ప్రజలందరిలో ఒక నమ్మకాన్ని కల్పించగలిగానంటే అది నాకుండే విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూసినప్పుడు నేను ఒక స్పష్టమైన టార్గెట్స్ పెట్టుకున్నాను. 2022 భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు. అందుకని 2022కి భారతదేశంలో ముందుండే రాష్ట్రాలు 3 రాష్ట్రాల్లో మనం ఒకటిగా ఉంటాం. 2029 కరెక్ట్ గా ఈ రోజుకి 14 సంవత్సరాలు భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఉంటాం. 2050 ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమైనటువంటి
బ్రహ్మాండమైనటువంటి ఒక నగరంగా, ఒక రాష్ట్రంగా తయారు చేస్తాను. ప్రపంచం మన దగ్గరికి రావాలి. మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు చెప్పండి, చేయగలుగుతామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంకల్పం చేద్దామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేద్దామనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి మేము చేయగలుగుతామని చెప్పండి. అదే కాదు, పోయిన ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశాను. డబ్బులు లేవు, సెక్రటరియట్ లేదు, ఇబ్బందులున్నాయి. మొదటి రోజున ప్రమాణం చేసిన వెంటనే 5 సంతకాలు పెట్టాను. జ్ఞాపకం ఉందనుకుంటాను మీకందరికీ. ఇదే ప్లేసులో మొదటిది డాక్రా సంఘాలకి, రైతులకు రుణమాఫీ, రుణ విముక్తి. ఒక విషయం మీరు చూడండి, రైతులకి 22,000 కోట్ల నుంచి 24,000 కోట్ల వరకు రుణమాఫీ చేశాను. డాక్రా సంఘాలకి 10,000 కోట్లు ఇస్తున్నాను. పింఛన్లకి 6,000 కోట్లు ఇస్తున్నా. ఈ 3 కార్యక్రమాల్లో తమ్ముళ్ళు 40,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చారంటే అది ఈ తెలుగుదేశం పార్టీ స్ఫూర్తి. అది నాకు పేదవాళ్లపై నుండే అభిమానం. అంతేకాదు, పెన్షన్లు ఇస్తానని చెప్పాను. ముందు కంటే ఎక్కువ సంఖ్య ఇచ్చాను. సంవత్సరానికి 6,000 కోట్లు అవుతుంది. పర్వాలేదు. నేను ఆ రోజు పేదవాళ్ళకు ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటాను. మీ పిల్లలు చూసుకోలేకపోయినా మిమ్మల్ని చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని వృద్ధులకి, వితంతువులకి, అదే మేరకు వికలాంగులకు హామీ ఇచ్చాను. ఆ హామీని నేను నిలబెట్టుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా మూడోది, నేను ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో పెట్టకపోయినా ఉద్యోగస్తుల వయస్సు 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచాను. ఎన్టీఆర్ సుజల కార్యక్రమాన్ని టేకప్ చేశాం. అన్ని కూడా ఒక్కో లెక్క వచ్చాయి. తొందరలోనే ఇవి పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మీరు ఒకసారి చూడండి, నేను ముఖ్యమంత్రి అయిన నాటికి కరెంటు కొరత 22.5 మిలియన్ యూనిట్లు. ఈ రోజు మిగులు కరెంటు సాధించాం తమ్ముళ్ళు. వేరే రాష్ట్రాలకు అమ్మే పరిస్థితిలో వచ్చాం. అది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సమర్థత. 10 ఏళ్లు బాధపడ్డారు. అవినీతి కాంగ్రెస్ లో మొత్తం పవర్ సెక్టర్ దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మళ్ళీ సమర్థత పెంచాం. అన్ని విధాలా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు పేదరికంపై గెలుపు, రైతు రుణ విముక్తి, డాక్రా సంఘాల ఏది పెట్టుబడి నిధి, పెన్షన్లు 40,000 కోట్లు ఇస్తున్నాం. 4 రూపాయల కేజీ బియ్యం, రూపాయి కేజీ బియ్యం ఒకప్పుడు 4 కేజీలు. ఈ రోజు నేను వచ్చిన తర్వాత దాన్ని 5 కేజీలు చేసి సీలింగ్ లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి 5 కేజీలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఎక్కడన్నా ధరలు పెరిగితే మార్కెట్ ఇంటర్వెన్షన్ లో ఈరోజు కందిపప్పు ధర 130 రూపాయలుంటే రేపటి నుంచి మీ ఫేర్ ప్రైస్ షాపులో 50 రూపాయలకే ఇచ్చే విధానాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేశాం. ఇది కూడా జరుగుతుంది. ఇంకో పక్క అసంఘటిత కార్మికులు, డ్రైవర్లు, డాక్రా సంఘాలు, రైతు కూలీలు, కౌలు రైతులు, ఇంకా సన్నకారు, చిన్నకారు రైతులకి 5 లక్షల రూపాయల చొప్పున బీమా పథకాన్ని తీసుకొచ్చాం. అదే కాకుండా ఈరోజు ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 2 స్కీములు తీసుకొచ్చారు. ఆ 2 స్కీముల వల్ల 4 లక్షల రూపాయలు ఇంకా అదనంగా వస్తుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పేదవాళ్ళను ఆదుకోవడానికి 2 స్కీముల్లో 4 లక్షల రూపాయలు ఇచ్చారు. మొత్తం కలిస్తే
9 లక్షల రూపాయలు ఎవరన్నా చనిపోతే వస్తుందంటే అది పేదవాళ్ల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే బాధ్యత, వాళ్ళ మీద ఉండే అభిమానం. ఇది కాకుండా నరేగా ఈరోజు 180 రూపాయలు ఇస్తున్నాం. దానికి కూడా శ్రీకారం చుట్టాం. షెడ్యూల్ కులాల కోసం, షెడ్యూల్ తెగల కోసం, వెనుకబడిన వర్గాల కోసం సబ్ ప్లాన్లు తీసుకొచ్చాం. మైనారిటీని అన్ని విధాల క్రిస్టియన్స్ కానీ ముస్లిం మైనారిటీలు ఆదుకోవడం కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఇది కాకుండా మా డాక్రా సంఘాలకి ఆర్థిక పరిపుష్టి తేవడానికి, మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవడానికి ఇసుక అమ్మకాలు, వరి ధాన్యం కొనుగోలు, అదే మాదిరిగా రేపు పెట్టబోయే మెడికల్ షాపులు కూడా మీకే ఇప్పించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒకసారి చూస్తే ఉద్యోగస్తుల కోసం అన్ని విధాలా ముందుకు పోతున్నాం. ఈరోజు ఉద్యోగస్తులకి 43% ఫిట్మెంట్ ఇచ్చాం. ఇంకో పక్క ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చాం. ఇంకో పక్క వయస్సు పెంచాం. ఏదైతే సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం ఇక్కడే అశోక్ బాబు గారు ఉన్నారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ రోజు బ్రహ్మాండంగా పనిచేశారు ఆయన నాయకత్వంలో. ఆ రోజు పోరాడిన కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరవలేదు. 80 రోజులు పోరాడారు. ఆ 80 రోజులు లీవుగా కూడా డిక్లేర్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక పక్క సమాజంలో అన్ని వర్గాలను ఆదుకున్నాం. హుద్హుద్ తుఫాను వచ్చింది. నేను ఒకటే మాట చెప్పాను, తుఫానుకు మనం భయపడం, తుఫాను మనలో చూసి భయపడాలని ఆ రోజు నేను విశాఖపట్నంలో క్యాంపు పెట్టి పూర్తిగా వారం రోజుల్లోనే నార్మల్సీ తీసుకొచ్చాను. అది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సమర్థత. నా మీద నమ్మకంతో 300 కోట్ల రూపాయలు హుద్హుద్ తుఫానుకి సహాయ నిధికి ఇచ్చారు. దీనికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సంవత్సరం వర్షాలు పడలేదు. 36% వర్షపాతం తక్కువ పడింది. శ్రద్ధ పెట్టాం. 5.9% వ్యవసాయంలో పెరుగుదల వచ్చింది. ఈరోజు మనకు తుఫాను వచ్చినా, కరువు వచ్చినా ఆల్ ఇండియా లెవెల్లో 7.4% అయితే మనం 8.4% గ్రోత్ సాధించాం. తెలంగాణ కంటే 2% ఎక్కువ సాధించామంటే అది తెలుగుదేశం పార్టీ సమర్థత అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రొడక్టివిటీ పెంచాం. పొలం పెలుస్తుంది కార్యక్రమం పెట్టాం. భూసార పరీక్షలు మొదలుకొని మంగళ బుధవారాల్లో పొలాల దగ్గరికి వెళ్లి రైతుల్లో చైతన్యం తీసుకొచ్చాం. ఉత్పాదక శక్తి పెంచాం. మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం. ఇంకో పక్క రైతు ఎవరూ నష్టపోకుండా ధరలు లేనప్పుడు వాళ్ళ పంటలు మనమే కొన్నాం. మొక్కజొన్న కొన్నాం, శనగలు కొన్నాం. ఒక పంట కాదు, ఎక్కడ నష్టం వచ్చినా 1000 కోట్లైనా పర్వాలేదు, పూర్తిగా రైతులను ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని ముందుకు పోయాను. నా మాట నిలబెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్క ఒక్క వ్యవసాయమే కాదు, హార్టికల్చర్ కూడా, పండ్ల తోటలు బాగా రావాలి. దాంట్లో ఎక్కువ ఆదాయం వస్తుంది. పామాయిల్ కానీ, జీడిపప్పు కానీ, కొబ్బరి కానీ, పండ్ల తోటలు కానీ, కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వాలని దానికి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కూడా ప్రాధాన్యత ఇచ్చాం. దీనివల్ల హార్టికల్చర్లో ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. ఇంకో పక్క డైరీకి ప్రాధాన్యత ఇస్తున్నాం. చేపల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. పౌల్ట్రీకి ప్రాధాన్యత ఇస్తున్నాం. గొర్రెల పెంపకానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు వ్యవసాయం హార్టికల్చర్లో ఎంత ఆదాయం వస్తుందో దానికంటే ఎక్కువ అనుబంధ రంగాలకు వచ్చే అవకాశం ఉంది. అందుకని కరువు రాకుండా ఉండాలంటే, మీ ఆదాయం పెరగాలంటే, మీ జీవితాలు బాగుండాలంటే డైరీ ఉండాలి, ఫిషరీస్ ఉండాలి, గొర్రెల పెంపకానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇవన్నీ చేయగలిగాం. ఎక్కడివి డబ్బులని మీరు ఆలోచిస్తే
దొంగలు దోచుకున్న డబ్బులకి నేను కళ్ళెం వేశాను తమ్ముళ్ళు, అదే నేను చేయగలిగానని చెప్పి మరొకసారి సగర్వంగా చెప్తున్నా. సంవత్సరంలో దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులకు కళ్ళాలేశాను. ఎక్కడ కూడా దోపిడీకి అడ్డుకట్టేశాను. ఈరోజు ఇసుక మా ఆడబిడ్డలకే ఇచ్చాను. దానివల్ల రాబోయే రోజుల్లో పగడ్బందీ విధానం పెడతాం. మళ్ళీ ఈ సభ ద్వారా కోరుతున్నాం, నాకు సహకరించండి. ఎవరైనా దొంగతనంగా ఇసుక వ్యాపారం చేయాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, ఆ ఆటలు సాగనేను. రెండోది, ఒక పగడ్బందీ సిస్టమ్ పెట్టి అవసరమైతే వినియోగదారుడికి 10 రూపాయలు తగ్గించిస్తాం తప్ప అవినీతి జరగడానికి వీలు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా మొన్నటి వరకు దోపిడీకి గురైంది. మీకు తెలుసా, కుటుంబం వెరైటీస్లో హత్యలు కూడా చేసి ఓనర్లు చంపి వీళ్ళు హస్తగతం చేసుకుని మొన్నటి వరకు దోపిడీ చేశారు. ఆ దోపిడీ అరికట్టాను. 1500 నుంచి 2000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అదే తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ విధానం. అదే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సంకల్పం. ఎర్ర దొంగలు, ఎర్ర చందనం దొంగలు తమ్ముళ్ళు మీ ఇంటి పక్కన కూడా ఒకసారి చూసుకోండి. మీ ఇంటి పక్కన అక్కడక్కడ ఎర్ర చందనం చెక్కలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు చూసే దుబాయ్లో 800 టన్నులు ఉంది, హర్యానాలో ఉంది, తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, మన రాష్ట్రంలో కూడా డంపులు పెట్టారు. నా మీద కూడా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. నన్ను ఏదో చేస్తామని కూడా మాట్లాడుతున్నారు. అయినా పర్వాలేదు, నేను భయపడను. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఎర్ర చందనం దొంగ వ్యాపారం చేయొద్దండి. చేస్తే మాత్రం వదిలిపెట్టనని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. దీనివల్ల సంవత్సరానికి 3-4 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది తమ్ముళ్ళు. అది మనం సంపాదించిన ఆదాయం. ఇదే కాదు, రెవెన్యూస్ అన్ని కూడా పెంచుకుంటున్నాం. ఎక్కడ అవినీతి జరగకుండా పూర్తిగా మనం ఆలోచించే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, తాత్కాలికంగా పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు శాశ్వతంగా మీ ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ఇది పేదవాళ్ళ రాజ్యం. పేదవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. దానికోసం నేను ఇవన్నీ చేస్తున్నా. ఈరోజు కేంద్రం ఉంది, పూర్తిగా సహకరించారు. మనం ఒకసారి చూస్తే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఐఐఎం విశాఖపట్నంలో ఫౌండేషన్ వేశాం. ఐఐటి, ఐజర్ తిరుపతిలో వేశాం. ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడికి వస్తున్నాయి. అదే మరి వెస్ట్ గోదావరిలో ఎన్ఐటి వస్తా ఉంది. విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ వస్తా ఉంది. ఈస్ట్ గోదావరిలో పెట్రోలియం యూనివర్సిటీ వస్తా ఉంది. అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ వస్తా ఉంది. అదే మరి కర్నూలులో IIIT, ఉర్దూ యూనివర్సిటీలు వస్తున్నాయి. అన్ని జిల్లాల్లో బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి మన పిల్లలు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా చదువుకునే విధంగా ఒక నాలెడ్జ్ స్టేట్ గా ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అన్ని పాలసీలు తీసుకొచ్చాం. హెల్త్ పాలసీ తీసుకొచ్చాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్లు కానీ, పోర్ట్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాం. అమరావతి నుంచి 13 జిల్లాలకు రోడ్ నెట్వర్క్ కానీ, రైల్ నెట్వర్క్ కానీ, విమాన సర్వీసులు కానీ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం. మనకు పోర్ట్లున్నాయి, దేశంలో ఎక్కడా లేవు. సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలకి దీన్ని ఒక హబ్గా తయారు చేస్తాం. భారతదేశానికి ఒక గేట్వేగా తయారు చేస్తాం. ఈ అవకాశాలు మెండుగా ఉన్నాయి.
దాన్ని కూడా ఉపయోగించుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే పోర్టులు వస్తాయో ఎగుమతులకు దిగుమతులకు అనుకూలంగా ఉంటుంది. ఇంకో పక్క ఎగుమతులు దిగుమతులే కాకుండా చాలా మంది పెట్టుబడులు పెట్టే అవకాశం వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు మీరు చూడండి, ఎవరైతే మన పిల్లలు ఉన్నారో యువతకి 10,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు మొన్నే డిఎస్సి పెట్టాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో 6,000 ఉద్యోగాలు సెలెక్ట్ చేశాం. ఇంకా డిపార్ట్మెంట్లు ఏవైతున్నాయో అన్నిట్లో కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ ఉద్యోగాలు ఇస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తాను. ఇండస్ట్రీ తెస్తాం, పాలసీ పెట్టాం, టూరిజాన్ని ప్రమోట్ చేస్తాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాను. ఆ రోజు నన్ను నమ్ముకొని మా తమ్ముళ్ళు ముందుకు వచ్చారు. తమ్ముళ్ళు, తొందరలోనే ప్రపంచంలో ఎక్కడా లేని అవకాశాలు ఇక్కడ కల్పించే బాధ్యత, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీకు హామీ ఇస్తున్నా. ఎన్ని 100 కోట్లైనా పర్వాలేదు, భారతదేశం అంతా పోయే విధంగా, విదేశాలకు కూడా వెళ్లే విధంగా మీకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకో పక్క ఐటీ ఉంది. ఐటీకి మనమే మారు పేరు. తమ్ముళ్ళు, హార్డ్వేరే కాదు, సాఫ్ట్వేరే కాదు, కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తున్నాను. డిసెంబర్ నాటికి మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఈరోజు కేబుల్ టీవీలో 150 నుంచి 200 రూపాయలు టీవీ కనెక్షన్కి మీరు కడుతున్నారు. అదే కరెంటు పోల్స్ లో తొందరలోనే నేను ఒక వైర్ తీసుకొస్తున్నాను. ప్రతి ఒక్క ఇంటికి 10-15 MPPS ని మీకు కనెక్టివిటీ ఇస్తాను. మీ ఇంట్లో మీరు చూస్తే దాంతో టీవీ పెట్టుకోవచ్చు, టెలిఫోన్లో మాట్లాడుకోవచ్చు, ఇంటర్నెట్ పెట్టుకోవచ్చు. తద్వారా మీరు చూస్తే 100 రూపాయలకే ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నెట్, టెలిఫోను, టీవీ ఇస్తాం. తమ్ముళ్ళు, మీరు కావాలంటే ఏ సినిమా కావాలంటే ఆ సినిమా చూసుకోవచ్చు. ఒకవేళ భర్త ఒక సినిమా, భార్య ఒక సినిమా చూడాలంటే 2 టీవీలుంటే 2 సినిమాలు ఇంట్లో నుంచే చూడొచ్చు. కొత్త సినిమాలు, బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అయితే అది కూడా పేమెంట్గా చూసుకోవచ్చు. ఇవన్నీ వస్తాయి తమ్ముళ్ళు. ఎవరైనా క్లాస్ ఎగ్గొడితే ఇంటి దగ్గర కూర్చొని ఆ పాఠం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఆడవాళ్లు బయట పోతే మగవాళ్లు హోటల్కి పోయే పని లేకుండా బిర్యానీ తయారు చేసుకోవాలంటే టీవీ చూసి బిర్యానీ కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న నేను చైనాకు పోయాను. అక్కడ మేయర్లు అడిగాను. ఆ మేయర్ అన్నాడు, నా భార్య కంటే నేనే బాగా వంట చేస్తాను సార్ అని. మగవాళ్ళు కూడా వంటలు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకో పక్క మీరు చూసినప్పుడు అన్ని జిల్లాలు అభివృద్ధి చేస్తాం, వికేంద్రీకరణ తీసుకొస్తాను. నేను చెప్పిన మాటలన్నీ అభివృద్ధి చేస్తాను. శ్రీకాకుళం మొదలుకొని కర్నూలు వరకు సమతుల్యంతో అన్ని జిల్లాలను అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. నేను ఈ మధ్య విదేశాలకు వెళ్ళాను, దావోస్కి వెళ్ళాను. ఎవరి కోసం వెళ్ళానంటే పెట్టుబడుల కోసం, మన పిల్లల కోసం. ఈరోజు పార్టీకి విశ్వసనీయత ఉంది. సింగపూర్ లాంటి ప్రభుత్వం ముందుకొచ్చి అమరావతికి మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. నెక్స్ట్ మంత్ లో మొత్తం డీటెయిల్స్ ఇస్తున్నారు. జపాన్ లాంటి దేశం ముందుకొచ్చి మనకు ప్లాన్స్ ఇచ్చే పరిస్థితి వచ్చారు, పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఇది ఒక అనుభూతి. చైనా కూడా వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఇంకో పక్క జన్మభూమి మా ఊరు, స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు తీసుకొచ్చాం. ఎవరైతే ఆ ఊర్లో పైన బాగా అభివృద్ధిని బయటపోయారో వాళ్ళందరూ భాగస్వాములు కావాలని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండే ఇండస్ట్రియలిస్టులు కానీ, అధికారులు కానీ ఒక గ్రామాన్ని తీసుకొని అభివృద్ధి చేయాలని ఈ కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. ఇది కాకుండా
మీరు ఒకసారి ఆలోచిస్తే నేను గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు రోడ్లు మనమే వేశాం, మంచినీళ్లు మనమే ఇచ్చాం, మళ్ళీ హామీ ఇస్తున్నాం. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసే బాధ్యత, మరుగుదొడ్లు కట్టించే బాధ్యత, మురికి కాలువలు పూర్తిగా కట్టే బాధ్యత, మీ ఊరికి పక్కా రోడ్డు వచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవ 2,50,000 రూపాయలు, 100 రోగాలు అదనంగా పెట్టాం. అన్ని ప్రభుత్వ హాస్పిటల్ ప్రక్షాళన చేస్తున్నాం. ఇంకో పక్క చూస్తే పత్రికల వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ పెట్టాం. అదే తెలుగుదేశం పార్టీ విధానం. సమాజంలో అందరికీ న్యాయం జరగాలని అన్ని చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఒక పిలిపిస్తున్నా. కష్టాల్లో ఉన్నాం. వివేకానందుడు ఒక మాట చెప్పాడు. ఏదైతే గాలిపటం ఉందో, ఎగిరే గాలిపటం కాదు మీరు చూడవలసింది, పడి లేచిన గాలిపటాన్ని చూడమని, అలాంటి జాతి ఈ తెలుగు జాతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు మనల్ని పడగొట్టారో తొడగొట్టి పైకి లేయాల్సిన అవసరం ఉంది తమ్ముళ్ళు. అదే మీరు చేయాల్సిన అవసరం ఉంది. జపాన్ని ఒక ఆదర్శంగా తీసుకుందాం, సింగపూర్ను ఒక ఆదర్శంగా తీసుకుందాం, జర్మనీని ఒక ఆదర్శంగా తీసుకుందాం, చైనాను ఒక ఆదర్శంగా తీసుకుందాం. వాళ్ళకంటే మనం తక్కువ కాదు. నేనున్నా, నాయకత్వం ఇస్తాను, మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను. నాకు అండగా మీరుండండి. ఈ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు అన్యాయం జరిగింది, కానీ కేంద్ర ప్రభుత్వం అండగా ఉండి ఇప్పటికే కొన్ని సమస్యలు పరిష్కారం చేశారు. దేశంలో నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చారు. మొన్ననే బంగ్లాదేశ్కి వెళ్లి 40 సంవత్సరాలుగా పెండింగ్ ఉండే సమస్యని పరిష్కారం చేయగలిగారు. అదే మరిగా అవినీతిలో, అదే మరిగా అనిశ్చిత పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ దేశానికి ఒక డైరెక్షన్ ఇవ్వగలిగారు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ. ఇది చూస్తే ఎందుకు చెల్లని కాసులు ఈ కాంగ్రెస్ నాయకులు. డిపాజిట్లు కూడా రాలేదు, అడ్రస్ గల్లంతయింది. వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడకుండా నరేంద్ర మోడీ గారిని, ఒక ప్రధాన మంత్రిని బ్రోకర్ అనే మాట మాట్లాడితే ఆ బ్రోకర్ పనిచేసింది నీ పార్టీ వాళ్ళు తప్ప ఎన్డీఏ నాయకులు మేము కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. తీవ్రంగా ఖండిస్తున్నాం. సభ్యత ఉండాలి, ఉందాతనం ఉండాలి. నోరుందని నోరు పడేసుకోవడం కరెక్ట్ కాదు. మీరు కూడా చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టి దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. తమిళలో రేపో ఎల్లుండో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఈరోజు మహాసంకల్పం అయింది. ఇంకొక సంకల్పం గోదావరి పుష్కరాలు. చరిత్రలో జరగని విధంగా గోదావరి పుష్కరాలు జరగాలి. గోదావరి తల్లి మన మీద కరుణ చూపించాలి. గోదావరికి మనకు అనుబంధం ఉంది. గోదావరి తల్లిని కృష్ణా నదికి, కృష్ణమ్మ తల్లికి పెన్నా నదికి అనుసంధానం చేసుకోవాలి. పట్టసీమ నీళ్లు ఈ సంవత్సరం వస్తాయి. దీనికి అడ్డం పడ్డారు, కానీ నేను లెక్క పెట్టుకోలేదు. అందుకని సాధించగలిగాం. నేను గోదావరి పుష్కరాల్ని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మనం అందరం ఆలోచించుకోవాలి. ప్రకృతితో మనం మమేకం కావాలి. అప్పుడే మనం అనుకున్న మంచి జరుగుతుంది. దీనికి కూడా మీరందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక కార్యక్రమం ఇస్తాం. ఆ కార్యక్రమాన్ని మీరు కూడా అమలు చేసి గోదావరి నీళ్లతో మన ప్రాంతాలు, అన్ని ప్రాంతాలని పునీతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది, సంకల్పం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను ఇవన్నీ చేసే తమ్ముళ్ళు, ఈరోజు మా తమ్ముళ్ళు ఆవేశంలో ఉన్నారు. నేను ఆ రోజే చెప్పాను, అవినీతి కుట్ర రాజకీయాలు చేశారు. అందులో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, అదే మనకి జగన్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా నా మీద కుట్ర చేస్తున్నారు. తమ్ముళ్ళు, నీతి నిజాయితీగా బతికాను, ప్రజాసేవ కోసం బతికాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతా ఉంటే ఈ కేసీఆర్ అసమర్థుడు ఏమీ చేయలేకుండా నా మీద కుట్రబంతున్నాడు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. హైదరాబాదు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని. మీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. కబద్దారి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ, బీజేపీకి 20 మంది ఎమ్మెల్యేలుంటే మన వాళ్ళని 5 మందిని కొంటాడు, కాంగ్రెస్ వాళ్ళని 4 కొంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 కొంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిగ్గు కూడా లేకుండా ఆ 2 పోయేవారు, 3వ వాడిని కూడా మీకే ఇస్తామని 3వ వాడు కూడా ఓటేశాడంటే ఇది సిగ్గుమాలిన చర్య కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు ఒకటే చెప్పాను, నీతి మాలిన చర్యలు చేశారు. ఇది తప్పంటే ఎన్నికల సమయంలో మీరు ఒకసారి చూస్తే వీళ్ళకి అధికారం లేదు. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండాలి. అంతేగాని ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం, ఇది నీచాతి నీచం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫోన్లు ట్యాప్ చేసి గవర్నమెంట్లే పడిపోయినాయి. ఈ రోజు నేను ఒక వ్యక్తి కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, మీ గౌరవాన్ని కాపాడే ప్రతినిధిని. అలాంటిది నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్కి ఎవరిచ్చారో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. నేనేమైనా తెలంగాణలో ఈ కేసీఆర్కి సర్వెంట్ తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. నాదొక ప్రభుత్వం, నీదొక ప్రభుత్వం. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో ఉండాలి. అలాంటిది మీరు మా మీద ఫోన్ ట్యాపింగ్లు చేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని నన్ను బెదిరించాలంటే నీ తరం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేను కూడా నా ఏసీబీ హైదరాబాద్ లోనే ఉంది. నీకు పోలీసులు ఉన్నారు, మాకు కూడా పోలీసులు హైదరాబాద్ లోనే ఉన్నారు. అంతేకాదు, మా ఎమ్మెల్యేని ఎన్నికల ముందు మీ ఫామ్ హౌస్ తీసుకుపోయి డబ్బులిచ్చి ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా పోలీస్ ప్రొటెక్షన్ తో పంపించినప్పుడు నీకు గుర్తు రాలేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ శ్రీనివాస్ యాదవ్ అనే ఎమ్మెల్యేని పార్టీకి రాజీనామా చేయకుండా మంత్రి పదవి ఇచ్చినప్పుడు గవర్నర్ ద్వారా తప్పుడు ప్రమాణ స్వీకారం చేపించినప్పుడు యాంటీ డిఫెక్షన్ మీకు గుర్తు రాలేదా అని అడుగుతున్నా. ఎవరు లాలూచబడ్డారు? 20 మంది ఎమ్మెల్యేలు నాకున్నారు. నేనెందుకు లాలూచబడతాను మిమ్మల్ని అడుగుతున్నా. నేను పోరాడుతున్నా. నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు, సిద్ధాంతం ముఖ్యం, నీతి ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రెస్ వాళ్ళని అణగదొక్కాడు.
ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ కేబుల్ నెట్వర్క్ కట్ చేశాడు. పేపర్ వాళ్ళు వ్యతిరేకంగా రాస్తే వాళ్ళ మీద పడ్డాడు. హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళని తిడుతూ ప్రతిరోజు ఇష్టం వచ్చినట్టు ఆంధ్ర వాళ్ళ ఇండ్లు కూల్చేయడానికి పోయాడు ఈ పెద్ద మనిషి. అంటే నేనే తీసుకుపోయాను, ప్రపంచం మొత్తం తిరిగాను, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టమన్నాను. ఈరోజు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టిన తర్వాత విశ్వ నగరంగా తయారైందంటే అది మీ చొరవ కాదు, నా చొరవ, నా కృషి తప్ప వేరే కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి నగరానికి వస్తే దాడులు చేస్తామని బెదిరిస్తున్నారు. ఏం బాధ లేదు, భయపడం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నా ప్రజల కోసం, మీ ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను తప్ప అదే ఎన్టీఆర్ స్ఫూర్తి, ఎన్టీఆర్ గుండె ధైర్యం నాకుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, మా ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు సెక్షన్ 8 ఉంటే, అధికారాలు గవర్నర్కుంటే మా మీద పెత్తనం చెలాయించడానికి మీరెవరని నేను అడుగుతున్నా. ఏ తమ్ముళ్ళు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిలో మనం గౌరవంగా బతికే అధికారం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా? అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమనుకుంటున్నాను నేను అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రిని పెట్టుకొని గౌరవం లేని సూటి మాట్లాంటారా? అగౌరవపరుస్తారా? నన్ను కాదు, మీరు అగౌరవపరిచేది. 5 కోట్లు ఎవరైతే నన్ను ఎన్నుకున్నారో వాళ్ళని అగౌరవపరుస్తున్నారు తప్ప ఇంకోటి కాదని కూడా మరొకసారి హెచ్చరిస్తున్నా. సమాధానం చెప్పమంటున్నా. మా ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు నీకు బుద్ధి లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్యేకి రాజీనామా చేయకుండా ప్రమాణం చేయించినప్పుడు నీకు గుర్తు రాలేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా చాలా ఉన్నాయి తమ్ముళ్ళు. ఒక్కొక్క అస్త్రం సమయం వచ్చినప్పుడు వదిలిపెడతా, నేను అంత ఈజీగా వదిలిపెట్టాను. మనతో పెట్టుకుంటే ఎన్టీ రామారావు గారితో ఆగస్టు క్రైస్తులో పెట్టుకునింది. ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి ఎన్టీ రామారావు ముందర తల ఉంచింది తప్ప ఎన్టీ రామారావు గారు ఎవ్వరి ముందర తల వంచలేదు. ఇది చరిత్ర. తెలుగుదేశం పార్టీతో పెట్టుకుంటే చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అవుట్ అని, అవుట్ అన్న నెక్స్ట్ మూమెంట్ లో ఏం జరిగిందో మీకే తెలుసు. అది బాధ, ఆవేదన. మొన్న అశోక్ బాబు నా దగ్గరికి వచ్చి, ఎప్పటి నుంచో మేము ఉన్నాం ఈ ఆఫీసు, మీరు వెళ్ళిపోవాలని ఒత్తిడి తెస్తున్నారు, ఉన్న పళంగా బయటేస్తున్నారంటే మొత్తం సీమాంధ్ర నుంచి అందరూ ఎంప్లాయీస్ తీసుకుని హైదరాబాద్ లో పోయాడంటే పోరాటానికి అవసరమా నేను అడుగుతున్నా. అందుకే సెక్షన్ 8 పెట్టారు. తెలంగాణ ప్రభుత్వానికి అధికారం లేదు. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవలసిన బాధ్యత గవర్నర్ తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను టీఆర్ఎస్ పార్టీ పెత్తనం పైన ఆధారపడలేదు, వీళ్ళ దయాదార్శనాల పైన నేను ఆధారపడలేదు. నాకు హైకమాండ్ మీరు తప్ప ఈ నాయకులు కాదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇక్కడ ఒక మహానాయకుడు ఉన్నాడు. ఆ మహానాయకుడు 16 కేసులు పెట్టుకొని జైలుకు పోయి బయట వచ్చి సిగ్గు కూడా లేకుండా నన్ను గురించి విమర్శిస్తాడు. తమ్ముళ్ళు మీరే చూసుకోవాలి అలాంటి వాళ్ళని. ప్రతిపక్ష నాయకుడు సిగ్గు వస్తుంది. ఇలాంటి వాళ్ళతో నేను సమాధానం చెప్పాలని బాధేస్తుంది. ప్రజాస్వామ్యం తప్పదు, అందుకనే సమాధానం చెప్తున్నా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ కుట్ర రాజకీయాలు జరగవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మంచిగా ఉంటా, చెడు తల పెడితే
కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టే సమస్య లేదు. ఏం తమ్ముళ్ళు, నేనేమన్నా ఒంటరి వాడినా అని మిమ్మల్ని అడుగుతున్నా? ఎవరి కోసం పోరాడుతున్నానని మిమ్మల్ని అడుగుతున్నా? మీకోసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా? అవును అంటే గట్టిగా 2 చేతులు పైకెత్తండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ని హెచ్చరిస్తున్నా, దయచేసి ఆలోచించండి. రాష్ట్రాల మధ్య తగరాదు వద్దు. రాష్ట్రాల మధ్య తగరాదు పెట్టుకుంటే చాలా దూరం వెళుతుంది. నీకెన్ని అధికారాలున్నాయో దానికంటే ఎక్కువ అధికారాలు నాకు ఉన్నాయి. నేను గాని కన్ను తెరిస్తే మళ్ళీ నీకు చాలా కష్టాలు వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏసీబీ రీడ్ చేస్తారు, క్యాసెట్ ముఖ్యమంత్రి రిలీజ్ చేస్తాడు. ఆ రోజు టీవీలో తమ్ముళ్ళు రేవంత్ రెడ్డి పైన ఎక్కడో నేను ఫోన్ చేశానని తప్పుడు డాక్యుమెంట్ తయారు చేస్తారు, టీ ఛానల్లో వేస్తారు. ఎవడు చెప్పాడా మీకు టీ ఛానల్లో ఏమని? ఎక్కడనుకున్నాను? మీ జాగీరు ఇది, మీ జాగీరు కాదు. ప్రతి ఒక్కరూ గౌరవంగా బతికే అధికారం ఉంది. మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటామంటే మన ఫోన్లు ట్యాప్ చేసి ఎంత కడుపు మండిపోతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది నేరం, ద్రోహం. ఒక ముఖ్యమంత్రి ఫోన్లే ట్యాప్ చేస్తే ఈ దేశంలో ఏమవుతుందో మీరే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా దీనిపైన పోరాడదాం. ఆ సంకల్ప సిద్ధి కోసమే, ఆ సంకల్పం కోసమే ఈరోజు మనం మీటింగ్ పెట్టుకున్నాం. మీరు ఒక్కసారి చూడండి. మొన్న నేను నవనిర్మాణ దీక్ష పెట్టాను. 5 రోజులు పేదరికంపై గెలుపు మీద గ్రామాలకు వెళ్ళాను. ఈరోజు కష్టాలన్నీ తలుచుకొని మహాసంకల్పం చేద్దామంటే నిన్న సంబరాలు చేసుకుని ఎలాంటి పని కూడా చేయకుండా ట్యాంకు బండ్లో సంబరాలు చేసుకుని మన మహాసంకల్పాన్ని చెడగొట్టాలని, మన మహాసంకల్పం జరగకూడదని కుట్రబన్నారు వీళ్ళు. ఏం తమ్ముళ్ళు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడన్నా ఒక ఇంట్లో శుభకార్యం ఉంటే, ఒక రాష్ట్రంలో ఒక కార్యక్రమం ఉంటే అలాంటి సమయంలో దాన్ని చెడగొట్టేదానికి ఎవరైనా ఆలోచిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి ఆలోచనలు చేసిన వ్యక్తులు వీళ్ళు. ఏం బాధ లేదు. రాత్రి కూడా ఆలోచించాం. మనకు స్వయం ప్రతిపత్తి ఉంది. నేను కూడా ఒక ప్రభుత్వ అధినేతను. నేను తప్పులు చేయను. తప్పుడు కేసులు పెడితే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టను. అది నా జీవితంలో కూడా లేదు.